మోసాల కూటమిని ప్రజలు క్షమించరు, మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకోకపోతే తోలు తీస్తామని ప్రజలు హెచ్చరించే రోజు వస్తుందంటూ ఆ సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఉంది. ఆ రకంగా ప్రజల్ని చైతన్యపరిచే అవకాశం అని, అట్లాగే చంద్రబాబు సర్కార్కు మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరిక. ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు లేవనెత్తారు. ఏడాదిలో కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు సరిగదా, 4 లక్షల పెన్షన్లు ఊడగొట్టారు. ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీకి 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెడుతున్నారు. నాకింత నీకింత అని దోచుకుంటున్నారు. అలాగే స్టీల్ సిమెంట్ రేట్లు తగ్గిన అమరావతిలో పనుల అంచనాలను అమాంతంగా పెంచేశారు. గతంలో 38,000 కోట్లు అనుకున్నవి ఇప్పుడు 77,000 కోట్లకు పెంచేశారు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. వైసీపీ హయాంలో పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి నాడు అప్పట్లో నో వేకెన్సీ బోర్డులు ఉండేవి. నేడు పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపించేందుకే సందేహించే దుస్థితికి వచ్చారని కూడా ఆయన అంటున్నారు. రామ్నాథ్ గారు చెప్పండి, జగన్ గారి స్పీచ్ ఏ మేరకు వైసీపీని ఉత్తేజపరుస్తుంది, అలాగే ప్రభుత్వాన్ని ఏ మేరకు ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వగలిగి ఉంటారు? కొమ్మినేని గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే ఇప్పుడు మాకు కావాల్సింది వాస్తవాలు కాదు, ఈ సందర్భంలో మాకు మధురమైన జ్ఞాపకాలు, మధురమైన అనుభూతులు మాత్రమే అన్నట్టుగా వాళ్ళు ఒక ఊహల్లోకి వెళ్ళిపోతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఎంతసేపు వాళ్ళని అరెస్ట్ చేయడం, వీళ్ళని అరెస్ట్ చేయడం, ఏవేవో కేసులు పెట్టడం. నిన్న సునీల్ కుమార్ గారి మీద ఏకంగా విదేశాలకు పర్మిషన్ లేకుండా పోయారని పెట్టేశారు. సాధారణంగా అయితే పెట్టరు. సరే, పోవడం తప్ప కరెక్టా, ఆయన నిజంగా పోయాడా లేదనే తర్వాత. కానీ ఇంత సీరియస్ గా తీసుకొని కేసులు పెట్టి మొదటి పేజీల్లోనే రాయించుకొని ఇంత చేస్తూ ఉన్నారంటే వీళ్ళు కంప్లీట్ గా ఒక ఉద్దేశపూర్వకంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మొత్తం దేని మీద చర్చ జరగకూడదు, మనం చేస్తున్న దాని మీద ఏమి చర్చ జరగకూడదు. 99 పైసలకి 21 ఎకరాలు ఇచ్చేసిన, 60 ఎకరాలు ఊరు పేరు లేని కంపెనీకి ఇచ్చేసిన, అక్కడ ఎరపతినేని గారు 2 సిమెంట్ ఫ్యాక్టరీలను 2 నెలల పాటు మూసివేయించిన, ఆదినారాయణ రెడ్డి గారు అక్కడ ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయించిన, ఎక్కడికక్కడ మొన్న పత్రికల్లో రాశారు, పొరపాటు రాశారు ఏమో కానీ, ఆయన వీరయ్య చౌదరి ఆయన హత్య జరిగితే ఈయన లిక్కర్ సిండికేట్ లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు, అందుకు కూడా హత్య జరిగిండొచ్చు అన్నారు. కారణం ఏదైనప్పటికీ కూడా లిక్కర్ సిండికేట్ అన్నది రాష్ట్రంలో విజృంభిస్తోంది, తెలుగుదేశం పార్టీ నాయకులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళ పత్రికల్లో కూడా రాసుకున్నారు. మొత్తం ఎక్కడా కూడా ప్రతిది ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే లిక్కర్ వరకు 50,000కు పైగా బెల్ట్ షాపులు వచ్చేసాయి. దీని మీద ఏమీ కూడా చర్చ జరగకూడదు. మనకి ఎంతసేపు చర్చ ఏంటంటే వాళ్ళు బూతులు తిట్టారు, వీళ్ళు బూతులు తిట్టారు, పిఎస్ఆర్ ఆంజనేయులు అట్లా చేశారు, అప్పట్లో లిక్కర్ స్కామ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బూతులు తిట్టి బండ బూతులు తిట్టిన ఆ కిరణ్ అన్న అతనికి మాత్రం వెంటనే బెయిల్ వచ్చేటట్టు మాత్రం ఏర్పాట్లు చేశారట. తెలియజేసిన వాళ్ళైతే చాలు, ఆ అభ్యంతరం కూడా తెలిపలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు మాత్రం నెలల తరబడి లోపల ఉంటుంది. అంటే ఎలా నడుస్తుంది ఈ సిస్టమ్ అన్నది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అన్నింటికి మించి ఏంటి అంటే ప్రజల్లో కూడా ఒక స్తబ్దత వచ్చేసింది, ఒక నిర్ధారణ వచ్చేసింది. మనం మళ్ళీ మోసపోయాం చంద్రబాబు గారి చేతిలో అని. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఇంకా నాకు తెలిసి ఈ మూవ్మెంట్ ఇలాగే ఉంటే ఈ రైతు భరోసా మిగిలిన పథకాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆయన ఒక రోజు ప్రకటిస్తారో ఏమో చూడాలి. ప్రజల్లో ఒక నిర్ధారణకు వచ్చేసారు, ఈయన మనల్ని మళ్ళా మోసం చేశారు, మన ఎండమావుల వ్యాపారి చేతిలో మళ్ళా మనం ఇంకోసారి మోసపోయాం అన్న ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ దిశగానే వెళ్తున్నారు. నిజంగానే చెప్పాలంటే ఒక మాట వాడారు నేను, జగన్మోహన్ రెడ్డి గారు గ్రాడియేటర్ల ఫైట్ లాగా మార్చేశారు ఈ స్టేట్మెంట్. నిజం, అసలు రాష్ట్రంలో పరిపాలన ఏం జరుగుతోంది, ఎక్కడ ఏ అవినీతి జరుగుతుంది, ఎలా ఉంది అనే దాని మీద కాకుండా కేవలం పోలీసులు వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం, లోపలేయడం, దాని మీద ప్రచారం చేసుకోవడం చేస్తున్నారు. అంటే స్టేట్ మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టు కోల్పోయింది. కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అప్పగించేశారు. స్టేట్ ప్రతి వనరు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇచ్చేశారు. వీళ్ళు కేవలం దాని మీద చర్చ జరగకుండా డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇది అయ్యే పని కాదు. మన టీవీ ఛానల్లో వాళ్ళ టీవీ ఛానల్లో డిబేట్ పెట్టుకున్నంత మాత్రాన ప్రపంచం మొత్తం అదే చూసి అదే నిజం అనుకుంటుందంటే కాదు. ఒక వాస్తవిక ప్రపంచం అన్నది ఒకటి ఉంది. వాస్తవికతలో బతికే ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు సఫర్ అవుతున్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకొని ఈ ప్రభుత్వంతో పోల్చుకొని సఫర్ అవుతున్నారు. చివరకు ఏదైనా జబ్బు వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత 50 లక్షలు కానీ మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్తే మనకి ఏదోటి చేస్తారు అన్న ఒక ధీమా ఉండేది మనుషుల్లో. కానీ ఇప్పుడు ఆ ధీమా కూడా లేకుండా పోయింది. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కూడా అమలు కాని పరిస్థితి వచ్చేసి. సో ఇదంతా ఏంటి అంటే ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా మీడియా ఉంది కాబట్టి ఏదో అంశం మీద ప్రచారం చేసుకుని దాన్ని వాళ్ళే వీక్షించుకుంటూ మనం ప్రపంచం మొత్తం దీన్నే నమ్ముతోంది, దీన్నే చూస్తోంది అనుకుంటూ ఒక ఊహల్లో ప్రభుత్వం ఉందే గానీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అంటే జగన్ గారు నిన్న ఇచ్చిన స్పీచ్
ఎంత ఎఫెక్టివ్గా ఉంది. ఆయన చెప్పిన స్కాములు ఇవన్నీ కూడా వేల కోట్ల స్కాములను ఆయన బయట పెడుతున్నారు కదా, అవన్నీ జనం మీద ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట నిజం. కొమ్మినేని గారు పోల్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాదు, గ్రామంలో ఓ నలుగురు కలిసినప్పుడు అప్పుడేలా ఉంది ఇప్పుడేలా ఉంది అన్నది పోల్చుకుంటూ ఉన్నారు. గ్యారెంటీగా మనం మోసపోయాం. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏదో ఒకటి చేసేవాడు, మనకి ఒక ఇది ఉండేది. ఏదో వ్యాపారులు కూడా అల్లాడిపోతున్నారు. చెప్పాలంటే వ్యాపారులు ఇల్లంతా ఏంటండి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో పాలన ఇలా ఉంది అలా ఉంది అన్నారు, వాళ్ళకి తెలియక. కానీ ఈరోజు స్వయంగా అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్కీములు ఉన్నప్పుడు మాకు వ్యాపారం జరిగేది, దాంట్లో ఇప్పుడు సగం కూడా వ్యాపారం జరిగిన పరిస్థితి వచ్చేసింది అని వాళ్ళు కూడా సఫర్ అయ్యే పరిస్థితి. ప్రతి వర్గము, కొమ్మినేని గారు, ప్రతి వర్గము మేము మోసపోయాం అనే నిర్ధారణకు ఈ 10 నెలల్లో వచ్చేశారు. ఇది అన్రెస్ట్ గా మారడానికి టైం పట్టొచ్చు. అందుకే వీళ్ళంతా ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారో ఏమో అని ఒక టెర్రరైజ్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ రెడ్ బుక్ పేరుతో మొదలు పెట్టారు. ఒక బలవంతుడిని కొడితే ఆటోమేటిక్ గా బలహీనుడు భయపడి దాక్కుంటాడు అన్నట్టుగా వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడాలు, అరెస్టులు చేయడాలు, వీలైతే జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తామని ఈ సిగ్నల్స్ అన్ని ఇవ్వడం ద్వారా ప్రజల్ని టెర్రరైజ్ చేస్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్. ఎవరు మమ్మల్ని ప్రశ్నించడానికి వీలు లేదని. ఎందుకు సచివాలయ సిబ్బంది 1వ తేదీ పింఛన్లు ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని డైరెక్ట్ అప్పుడు ప్రజలు అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేకుంటే ఒక వేదిక లేక అక్కడికి వెళ్ళిన సిబ్బందిని అడుగుతున్నారు. 10 నెలల్లో ఇది ఒక స్కీమ్ రాలేదమ్మా, ఏంటి పరిస్థితి అని సచివాలయ సిబ్బందిని అడుగుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఏమి చేయరు అని తెలుసు, కానీ వాళ్ళలో ఉన్న ఒక నిరసనని తెలియజేయడానికి ఏ వేదిక లేకుండా ఇలా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కూడా ప్రజలు నిరసన జరిపే పరిస్థితి వచ్చింది. ఎన్ని చెప్పుకున్నా కూడా, ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎంత రెడ్ బుక్ అని పెట్టుకున్నా, ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా కూడా ఇవన్నీ 2029 వరకు నడవచ్చేమో. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా కూటమి ప్రభుత్వానికి విపరీతమైన ఎదురు దెబ్బ అన్నది భారీగా తగలడం అవకాశం ఉంటుంది. ఇంకా టైం ఉంది. ఇప్పటికైనా ఇవన్నీ మానేసి ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి అన్న దిశలో కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకుంటే మంచిది. సమయం ఎప్పుడైనా కానీ, ఇప్పుడు 7 గంటల సమయం అయిందంటే ఆటోమేటిక్గా 8 గంటల సమయం కాకుండా ఉండదు. ఈ రోజు మా దగ్గర అధికారం ఉందని చెప్పి రెడ్ బుక్ ప్రయోగిస్తే రేపొద్దున వాళ్ళు చేస్తారు గ్యారెంటీగా. ఈసారి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేమరపాటలో ఓడించేసామన్న అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నేను మంచి చేస్తున్నా కాబట్టి గెలిపిస్తారులే అని ఒక ఏమరపాటుతో ఉండగా మనం ఇష్టానుసారం ప్రచారం చేసి ఓడగొట్టాం. కానీ ఈసారి వైసీపీ అధికారంలోనికి వస్తే ఇలా ఉండదు అన్న విషయం, ఆ భయం తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కూడా ఉంది. ఆ భయం ఉండి ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ ఇంకా భయపెడుతున్నారు. సో ఇది ఎట్టి అయినా సరే తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సఫర్ అవుతారు ఈ రెడ్ బుక్ వల్ల. నారా లోకేష్ గారు ఏదో అరెస్టులు చేయిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అందరినీ లోపల వేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు చప్పట్లు కొట్టొచ్చు, కానీ ఇది తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. ఇది బ్యాడ్ ప్రాక్టీస్. దీన్ని పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లెక్కకు మించి చేస్తున్నారు అన్యాయాలు, అక్రమాలు, అవన్నీ కూడా వాళ్ళ వరకు వస్తాయి. ఆ ఇష్యూస్లోకి మళ్ళీ వెళదాం. ఫైనల్గా చెప్పండి, మోసాల కూటమని ప్రజలు క్షమించరు అని జగన్ గారు చాలా స్పష్టంగా చెబుతూ అనేక స్కాములు వీటన్నింటినీ చెప్పారు. సో వీటి ఎఫెక్ట్ జనంలో ఎంత ఉంటుంది, నిజంగా క్షమించే పరిస్థితి ఉందా జగన్ గారు చెప్పినట్లు అనేది నా ప్రశ్న. క్షమించే పరిస్థితి అనేది ఇక రాకపోవచ్చు కొమ్మినేని గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినంత అవకాశాలు ప్రజలు ఎవరికీ లేదు. పదే ఆయన ఎప్పుడైనా కూడా ఎన్నికల ముందు ఒకటి చెప్పడం, వచ్చిన తర్వాత మోసం చేయడం వస్తూ వచ్చారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ బీజేపీని అందరినీ తెచ్చుకొని సూపర్ 6 అంటూ రకరకాల హామీలు ఇచ్చి ప్రతి వ్యక్తికి మనకి సార్ నాకు ఇది కావాలంటే సరే నీకు ఇచ్చేస్తాను పోనీ వ్యక్తులతో సహా, వ్యక్తులకు, సమూహాలకు, వర్గాలకు అందరికీ హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళి ఈరోజు ఒక్కరికి కూడా ఏమీ అమలు చేయనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు? ఇంకోసారి గ్యారెంటీగా ఈసారి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఓడించడం అయితే దాదాపు ఖాయంగా కనపడుతుంది. ఇలాగుంటే పరిపాలన ఇలాగే సాగితే గ్యారెంటీగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఉంటుంది. రైట్.